ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మాస్తి. దక్షిణ భారత చలనచిత్ర రంగం, ముఖ్యంగా తమిళ ఇంకా తెలుగు పరిశ్రమలు శతాబ్ద కాలపు ప్రస్థానంలో ఎందరో మహానటిమణులను చూశాయి. సావిత్రి, జమున, టిఆర్ రాజకుమారి గారి వంటి పేర్లు వినగానే మనకు ఒక స్వర్ణయుగం గుర్తుకొస్తుంది. కానీ ఆ స్వర్ణయుగానికి పునాదులు వేసిన వారిలో, ఆనాటి తారలకు మార్గదర్శకులుగా నిలిచిన వారిలో కొందరు కాలగర్భంలో కలిసిపోయారు. వారిలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి ఒకరున్నారు. ఆమెనే ఎస్పీఎల్ ధనలక్ష్మి గారు. ఎస్పీఎల్ ధనలక్ష్మి గారి జీవితం కేవలం ఒక నటి జీవితం మాత్రమే కాదు, అది దక్షిణ భారత సినిమా పరిణామ క్రమానికి, ఒక గొప్ప కళాకారుల వంశవృక్షానికి సంబంధించిన చరిత్ర. ఇప్పటి తరానికి ఈమె ఎవరో తెలియకపోవచ్చు గాని, నేటి తరానికి ఐటమ్ సాంగ్స్ క్వీన్స్ గా పరిచయం ఉన్న జ్యోతిలక్ష్మి, జయమాలిని వంటి తారలకు ఆమె తల్లి. అంతేకాదు, ఒకప్పటి డ్రీమ్ గర్ల్ టిఆర్ రాజకుమారి గారికి పిన్ని కూడా. ఇంకా ప్రసిద్ధ కృష్ణ పిక్చర్స్ అధినేత అయిన లీనా చెట్టినాయర్ కి ఆమె సతీమణి కూడా. ఈ వీడియోలో మనం ధనలక్ష్మి గారు ఎక్కడ పుట్టారు, ఆమె బాల్యం, సినిమా రంగ ప్రవేశం, ఆమె ఎదుర్కొన్న సామాజిక ఇంకా ఆర్థిక సవాళ్లు, ఇంకా ఆమె వారసత్వం గురించి క్లియర్ గా తెలుసుకుందాం. ఎస్పీఎల్ ధనలక్ష్మి గారు తంజావూరులోని ఒక ప్రసిద్ధ సంగీత కళాకారుల కుటుంబంలో జన్మించారు. ఆమె తల్లి పేరు తంజావూరు కుశలాంబ. ముందుగా ధనలక్ష్మి గారి కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకుందాం. కుశలాంబ గారు ఆ రోజుల్లోనే గొప్ప కర్ణాటక సంగీత విద్వాంసురాలు. కళల పట్ల అంకిత భావం ఉన్న కుటుంబం కావటం వల్ల ధనలక్ష్మి గారికి చిన్నతనం నుండే సంగీతంలో గట్టి పునాది పడింది. ధనలక్ష్మి గారు కుశలాంబ గారికి 5వ ఇంకా చివరి సంతానం. ఇంటిలో అందరిలో కంటే చిన్నవారావిడ. ఇంకా కళాత్మక వాతావరణం ఇంట్లో బాగా ఉండటం వల్ల ఆమె చాలా చిన్న వయసులోనే సంగీతాన్ని అభ్యసించడం ప్రారంభించారు. ఆమె గురువు గారు ఉమయాలపురం కళ్యాణరామ అయ్యర్ గారు. ఆయన వద్ద ఆమె శాస్త్రీయ సంగీతంలో మెలకువలు నేర్చుకున్నారు. ఆ రోజుల్లో సినిమాల్లో ప్లేబ్యాక్ సింగింగ్ వ్యవస్థ ఇంకా పూర్తిగా రాలేదు. నటీనటులే సొంతంగా పాడుకోవాల్సి వచ్చేది. కాబట్టి ధనలక్ష్మి గారి సంగీత జ్ఞానం ఆమెకు సినిమా అవకాశాలు రావడంలో కీలక పాత్ర పోషించింది. 1930ల మధ్య కాలంలో ధనలక్ష్మి గారు సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. అప్పటికి సినిమా రంగం మద్రాసు కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది. ఆమె ప్రవేశం ఒక సాహసోపేతమైన నిర్ణయం అని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పట్లో సాంప్రదాయ కుటుంబాల నుంచి స్త్రీలు సినిమాల్లోకి నటించడానికి అంతగా ముందుకొచ్చేవారు కాదు. 19వ శతాబ్దం చివర్లో ఇంకా 20వ శతాబ్దం మొదట్లో బ్రిటిష్ ప్రభుత్వం ఇంకా సామాజిక సంస్కర్తలు ప్రారంభించిన యాంటీ నాచ్ ఉద్యమం కారణంగా ఈ వర్గానికి చెందిన స్త్రీల పరిస్థితి సందిగ్ధంలో పడింది. వారి కళకు దక్కాల్సిన గౌరవం తగ్గి వారిని కేవలం భోగ వస్తువులుగా చూసే దృక్పథం సమాజంలో పెరిగింది. ఈ క్లిష్ట సమయంలోనే తమ కళను, జీవనోపాధిని కాపాడుకోవడం కోసం అనేక మంది స్త్రీలు ధైర్యంగా నాటక రంగాన్ని, ఆపై సినిమా రంగాన్ని ఎంచుకున్నారు. వారిలో ఎస్పీఎల్ ధనలక్ష్మి గారు ఒకరు. ఆమె ప్రయాణం ఒక సామాజిక విప్లవానికి ప్రతీక. ఆమె నటించిన తొలి చిత్రం 1936లో వచ్చిన వసంత సేన చిత్రం. తర్వాత అదే సంవత్సరంలో పార్వతీ కళ్యాణం సినిమాలో కూడా ఆమె నటించారు. ఈ చిత్రాల్లో ఆమె నటన ఇంకా గానం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా పౌరాణిక పాత్రలకు ఆమె ముఖ కవలికలు, ఆమె స్పష్టమైన ఉచ్చారణ బాగా సరిపోయేవి. ఎస్పీఎల్ ధనలక్ష్మి గారి కెరీర్ లో 1940లో వచ్చిన కాలమేఘం చిత్రం ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఈ చిత్రానికి ఎంతో చారిత్రక ప్రాముఖ్యత ఉంది. ఈ చిత్రంలో హీరోగా నటించింది ఎవరో కాదు, నాదస్వర ప్రపంచంలో రారాజుగా వెలుగొందిన టిఎన్ రాజరత్నం పిళ్ళై గారు. ఆయన జీవితంలో నటించిన ఒకే ఒక్క సినిమా ఇది. అటువంటి మహానుభావుడి పక్కన కథానాయికగా నటించే అవకాశం ధనలక్ష్మి గారికి దక్కింది. అందులో ఆమె మోహిని పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రానికి దర్శకుడు ఎల్లీసా డంగన్. ఈయన ఒక అమెరికన్. తమిళ్ రాకపోయినా తమిళ సంస్కృతిని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు ఆయన. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ధనలక్ష్మి గారి మేనకోడలైన రాజాయి గారు ఆమెతో కలిసి సినిమా షూటింగ్స్ కి వెళ్లేవారు. డంగన్ ఆమెను చూసి ఒక చిన్న పాత్ర ఇవ్వాలనుకున్నారు ఆ సినిమాలో. కానీ అప్పుడు వారు దాన్ని సున్నితంగా తిరస్కరించారు. కానీ తర్వాతి కాలంలో రాజాయిగా పిలువబడే టిఆర్ రాజకుమారి గారు సినిమా రంగానికి రావడం జరిగింది. అంతేకాదు తమిళ్లో మొట్టమొదటి డ్రీమ్ గర్ల్ గా పేరు తెచ్చుకున్నారు ఆమె. ఫ్రెండ్స్, టిఆర్ రాజకుమారి గారి బయోగ్రఫీ కూడా మన ఛానల్లో అవైలబుల్ గా ఉంది. ఫ్రెండ్స్, వీలైతే ఒకసారి చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. ధనలక్ష్మి గారు సుమారు 2 దశాబ్దాల పాటు, అంటే 1935 నుంచి 1955 వరకు పరిశ్రమలో కొనసాగారు. ఆమె ఎంచుకున్న పాత్రలు ఎక్కువగా పౌరాణిక పాత్రలు ఇంకా భక్తి రసమైనవి. ఆమె నటించిన కొన్ని చిత్రాలు పార్వతీ కళ్యాణం, వసంత సేన, శ్రీగంధ లీల, సౌభాగ్యవతి, కాలమేఘం, దేశభక్తి,
సతీ సుకన్య, ప్రభావతి, దైవన్యాయం, కృష్ణ భక్తి ఇలా అనేక సినిమాల్లో ఆమె నటిస్తూ వచ్చారు. 1944లో విడుదలైన ప్రభావతి చిత్రం ధనలక్ష్మి గారి కెరీర్ లో ఒక ప్రత్యేకమైనది. ఈ చిత్రంలో ఆమె టైటిల్ రోల్ అయిన ప్రభావతి పాత్రను పోషించారు. ఈ చిత్రంలో ధనలక్ష్మి గారి మేనకోడలు టిఆర్ రాజ్ కుమారి గారు కూడా యాక్ట్ చేశారు. ఎస్పీఎల్ ధనలక్ష్మి గారి జీవితంలో అత్యంత కీలకమైన ఇంకా ఆమె కెరీర్ ను ప్రభావితం చేసిన సంఘటన ఆమె వివాహం అనే చెప్పాలి. ఆమె భర్త పేరు ఎస్ఎం లక్ష్మణన్ చెట్టియార్. చిత్ర పరిశ్రమలో ఆయన్ని అందరూ గౌరవంగా లీనా చెట్టియార్ అని పిలిచేవారు. లీనా చెట్టియార్ గారు తమిళనాడులోని చెట్టినాడు ప్రాంతానికి చెందిన ఒక సంపన్న వ్యాపారవేత్త. ఆయన జీవితం కూడా సినిమా కథలాగే ఉంటుంది. మొదట ఆయన సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారం చేసేవారు. ఆ రోజుల్లోనే తమిళంలో పాంప్లెట్స్ ముద్రించి కార్ల వ్యాపారం చేసిన ఆధునిక భావాలున్న వ్యక్తి ఆయన. వ్యాపారంతో పాటు నాటకాల కాంట్రాక్టర్ గా కూడా పనిచేసేవారు. ఎంకే త్యాగరాజ భాగవతర్ వంటి స్టార్స్ తో పరిచయం ఏర్పడాక ఆయన సినిమా నిర్మాణంలోకి దిగారు. కృష్ణ పిక్చర్స్ అనే బ్యానర్ ను స్థాపించారు. ఇది ఆ రోజుల్లో జెమిని, ఏవిఎం వంటి సంస్థలతో పోటీ పడే స్థాయిని కలిగి ఉండేది. ధనలక్ష్మి గారు నటించిన కొన్ని సినిమాలకు అప్పటికే లీనా చెట్టియార్ గారు నిర్మాతగా వ్యవహరించారు. అప్పటి పరిచయంతో వారి మధ్య ప్రేమ చిగురించింది. ఆ వెంటనే వారు వివాహం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత సొంత నిర్మాణ సంస్థలో ధనలక్ష్మి గారు అనేక సినిమాల్లో మంచి మంచి పాత్రలు పోషించి మంచి విజయాలను అందుకున్నారు. ఎస్పీఎల్ ధనలక్ష్మి గారి సంతానం విషయానికి వస్తే ఆనాటి క్లబ్ డాన్స్లు, ఐటమ్ సాంగ్స్ లో రారాణులుగా వెలుగొందిన జ్యోతిలక్ష్మి ఇంకా జయమాలిని గారులే ఆమె సంతానం. ఎంతో సాఫీగా సాగుతుంది అనుకున్న వారి జీవితం కూడా ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వచ్చింది. సినీ జీవితం అంటే పూలపాన్పు కాదు అనేది వీరి జీవితం చూస్తే అర్థమవుతుంది. సినిమా నిర్మాణం అనేది ఎప్పుడు ఒడిదుడుకులతో కూడుకున్నది. లీనా చెట్టియార్ గారు నిర్మించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. దాంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. ఈ ఆర్థిక ఇబ్బందులే తర్వాత కాలంలో ధనలక్ష్మి గారి వారసులైన జ్యోతిలక్ష్మి, జయమాలిని గారు చిన్న వయసులోనే సినిమాల్లోకి రావటానికి ఒక పరోక్ష కారణమని అప్పటి సినీ విశ్లేషకులు భావించేవారు. జ్యోతిలక్ష్మి గారు 1960-70లో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించి తరువాత వ్యాంప్ ఇంకా క్యాబరే డాన్సర్ గా ఒక వెలుగారు. క్లబ్ డాన్స్ అంటే జ్యోతిలక్ష్మి అనే స్థాయికి ఆమె క్రేజ్ ఉండేది. జ్యోతిలక్ష్మి గారి కూతురు జ్యోతి మీనా కూడా సినిమాల్లో నటించారు. అంటే ధనలక్ష్మి గారిది 3 తరాల నటీమణుల కుటుంబం. బయట ప్రపంచానికి రంగులమయంగా కనిపించే సినిమా జీవితం వెనుక ఎన్నో కన్నీటి గాథలుంటాయి. ధనలక్ష్మి గారి జీవితం కూడా ఇందుకు మినహాయింపు కాదు. దేవదాసి కుటుంబం నుండి వచ్చిన ఆవిడ దేవదాసి అనే ముద్రను చెరిపేసుకొని సమాజంలో గౌరవప్రదమైన స్త్రీలుగా నిలబడటానికి వారు ఎంతో మానసిక సంఘర్షణను అనుభవించారు. ఆ రోజుల్లో సినిమా వాళ్లకు ఇల్లు అద్దెకి ఇవ్వటానికి కూడా జనం భయపడేవారు. భర్త లీనా చెట్టియార్ గారు కూడా పెద్ద నిర్మాత అయినప్పటికీ వ్యాపారంలో నష్టాలు రావడం వల్ల కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఎదుర్కొంది. ఈ కారణంగానే జ్యోతిలక్ష్మి, జయమాలిని గారు చాలా చిన్న వయసులోనే చదువు ఆపేసి కుటుంబ పోషణ కోసం ముఖానికి రంగు వేసుకోవాల్సి వచ్చింది. జయమాలిని గారు ఓ ఇంటర్వ్యూలో మా అమ్మ, అక్కల ప్రోత్సాహంతోనే నేను సినిమాల్లోకి వచ్చాను అని చెప్పారు. ఇది వారి కుటుంబ బాధ్యతను సూచిస్తుంది. తన మేనకోడలు రాజ్ కుమారి గారు, తన కూతుళ్లైన జ్యోతిలక్ష్మి, జయమాలిని గారు స్టార్లుగా వెలుగొందుతున్న సమయంలో ధనలక్ష్మి గారు మాత్రం తెర వెనుక ఉండిపోయారు. ఒకప్పుడు హీరోయిన్ గా చేసిన ఆమె వయసు పెరిగే కొద్దీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా పెద్దగా కనిపించలేదు. ఎస్పీఎల్ ధనలక్ష్మి గారు చెన్నైలోనే తన చివరి రోజులను గడిపారు. ధనలక్ష్మి గారు 95 సంవత్సరాల వయసులో వృద్ధాప్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు. ఎస్పీఎల్ ధనలక్ష్మి గారి జీవితం దక్షిణ భారత చలనచిత్ర చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం. ఆమె కేవలం ఒక నటి మాత్రమే కాదు, ఆమె ఒక మాతృమూర్తి. ఆమె వేసిన పునాదుల మీదే టిఆర్ రాజ్ కుమారి వంటి డ్రీమ్ గర్ల్స్, జ్యోతిలక్ష్మి, జయమాలిని వంటి డాన్సింగ్ క్వీన్స్ ఎదిగారు. ఆమె జీవితం మనకు నేర్పే పాఠం ఏంటంటే కళ రూపం మార్చుకోవచ్చు, కానీ కళాకారుని తపన ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. తంజావూరు వీధుల నుండి మద్రాసు స్టూడియోల వరకు ఆమె చేసిన ప్రయాణం, ఆమె కుటుంబం చేసిన ప్రయాణం ఎందరో నటీమణులకు స్ఫూర్తిదాయకం. ఇది ఫ్రెండ్స్ ఎస్పీఎల్ ధనలక్ష్మి గారికి సంబంధించిన వివరాలు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.